రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుల్లో ఉన్నత ప్రతిభను వెలికితీసి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ కృషి చేస్తున్నాయని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని పద్మావతి నగర్లో ఉన్న క్రికెట్ నెట్స్లో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిజికల్ డిజేబిలిటీ, బ్లైండ్, వీల్చైర్, డెఫ్ క్రీడాకారులను ఎంపిక చేసేందుకు సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీ కమిటీ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ, మెంబర్ రామన్ సుబ్బారావు, సూరవరపు మెంబర్ సూరవరపు మమత, కొండ సత్యవరప్రసాద్, పత్తిగుళ్ళ హేమావతి, జిల్లా ఇన్ఛార్జీలు పిల్లి శ్యామ్, గంగరాజు, మండల సత్యబాబు, జిల్లా మెంబర్ పల్లా రాంబాబు, ఏపీడీహెచ్ఎస్ఎస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వరరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఏసీఏ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సెలక్షన్ క్యాంపులు నిర్వహించి ప్రతిభ ప్రదర్శించిన దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎంపిక చేస్తున్నామన్నారు. ప్రతిభ చూపిన వారికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది అని, దివ్యాంగ క్రీడాకారులు తమ ప్రతిభను చూపాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి ఈ ఎంపికలు జరుగుతున్నాయని గంగరాజు వివరించారు. వారికి చిరు సత్కారం చేశారు. ఈవేళ మనం వచ్చిన దానికి కారణం అంటే ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ టైం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు డిసిసి ఏపీ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఈ సెలక్షన్స్ 4 కేటగిరీలకి అంటే బ్లైండ్, వీల్చైర్, డెఫ్ అండ్ డమ్, స్టాండింగ్ ఈ 4 కేటగిరీలు కలిపి ఇక్కడ సెలక్షన్ ట్రయల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త సపోర్ట్ తోటి మనం చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్కి, అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్కి, ప్రెసిడెంట్ గారు కేసీఎన్ శివదత్ గారికి, అలాగే సెక్రటరీ గారు సానా సతీష్ బాబు గారికి, అలాగే అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరికి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ క్రీడని మరింత విస్తృతంగా చేయడానికి ప్రతి జిల్లాలో మనం స్టార్ట్ జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మేము శ్రీకాకుళంలో స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీకాకుళం తర్వాత అక్కడ దాదాపు ఒక 50 మంది వచ్చి క్రీడాకారులు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత విజయనగరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వైజాగ్లో కూడా మేము చేయడం జరిగింది అన్నమాట. ఇది ఈస్ట్ గోదావరి నుంచి అలాగా ప్రతి 13 జిల్లాలకి ఈ తాలూకా సెలక్షన్ ట్రయల్స్ ఉంటాయి. అందులోని ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మేము డిస్ట్రిక్ట్ టీమ్స్ ఆడిస్తాం అన్నమాట. ప్రతి జిల్లా టీం తీస్తాం. ఆ జిల్లా టీం నుంచి ప్రతి 13 జిల్లాలకి మ్యాచ్లు పెట్టి మనం ఒక స్టేట్ టీం అనేది ప్రతి 4 కేటగిరీకి చేయడం జరుగుతుందన్నమాట. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కేసినేని శివనాథ్ గారికి, అలాగే కార్యదర్శి సానా సతీష్ బాబు గారికి, అలాగే ఎపెక్స్ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా మన దివ్యాంగ క్రీడాకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నార్మల్ క్రికెట్ ఉన్న స్థాయిని చూసి మనం కూడా ఎంతో ఎదగాలని అనుకుంటున్నాము. కానీ ఇప్పటివరకు మనకి సరైన ప్లాట్ఫామ్ అన్నది ఎక్కడ కూడా లేదు. చరిత్రలోనే మొదటిసారిగా ఆల్ ఇండియా చరిత్రలోనే మొదటిసారిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో విభాగాలు ఫిజికల్ డిజేబిలిటీ, వీల్చైర్, బ్లైండ్, డెఫ్ కేటగిరీలు ఏర్పాటు చేయడం అన్నది మన దివ్యాంగ క్రీడాకారులందరికీ సుపరిణామం. కాబట్టి వచ్చిన అవకాశాలని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని మీరు మీ ప్రతిభను చూపించి అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేరుని నలుమూలలా వ్యాపం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎన్నో అసోసియేషన్స్ ఉంటాయి, కానీ ఇవి ఏంటంటే ప్రజెంట్ ఇది అంతా కూడా ఓపెన్ సెలక్షన్స్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ సెలక్షన్స్. ఇక్కడి నుంచి మీరు ఎవరైనా ఈ జిల్లా మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్లేయర్గా సెలెక్ట్ అయితే మీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గేమ్ని నిరూపించుకుని మీ ప్రతిభను చాటుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది.